సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశికి అష్టమ స్థానమందు 3 గ్రహాలు కూడుకొని ఉండడం, బుధగ్రహం, శుక్రగ్రహం, కుజగ్రహాల యొక్క యుతి. అందులో కేవలం ఒక శుక్రగ్రహం మినహాయించి మిగతా 2 గ్రహాలు కూడా బాధించేటువంటి గ్రహాలై ఉండడం, వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము, అలాగే భాగ్యస్థానమందు రవి యొక్క స్థితి. ఈ గ్రహస్థితిని కనుక మనం పరిశీలన చేస్తే పాపపుణ్యాలతో సంబంధం లేకుండా కొన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడానికి ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఈ పని చేస్తే తప్పేమో, లేదా ఈ పని చేయకూడదేమో, మన వాళ్ళు ఎవరు ఈ పని చేయలేదు కదా, మనం ఇలా చేస్తే తప్పు అవుతుందేమో, లేదా కులాచారాలను మనం పాటించాలేమో అనేటువంటి సందిగ్ధతలో ఉండేటువంటి వృషభ రాశి వారు తెగించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెగించి కొన్ని పనులు చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. స్థానచలనానికి, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయగలిగేటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. పనులన్నీ కూడా వాయిదా వేసుకోకుండా ఎప్పటికప్పుడు నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వృషభ రాశి వారిలో ఈ వారం కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారు వీరి పనే కాకుండా ఇతరుల యొక్క పనుల్లో కూడా చక్కగా సహాయ సహకారాలను అందిస్తూ ఇతరులందరి యొక్క మన్ననల్ని, ప్రేమని పొందడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అయితే కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. స్థాననాశం, రుణఛేదం, అష్టమస్తే ధరాసుతే అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రుణబాధలు కొంత అధికమవ్వడానికి, లేదా కొత్తగా అప్పులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి ప్రయాణాలకి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, స్థాన చలనాదులకి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేగాక భాగ్యస్థానమందు రవి, అలాగే దశమ కేంద్రమందు శనేశ్వరుడు ఉండడం వల్ల అటు పని ఒత్తిడి లేదా పని భారం పెరగడానికి కూడా ఈ వారం అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు ఈ వారం నిబద్ధతతోటి పనిచేస్తారు, శ్రమ అనుకోకుండా కష్టపడతారు. ఎక్కడా కూడా పనులను వాయిదా వేసుకోకుండా ముందుండే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి ఆ భారాన్ని వీరు తీసుకుంటారు. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, కొద్దిగా కష్టం కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిలో కొంత ఒత్తిడి అధికంగా కనబడుతూ ఉన్నది. స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి స్థానచలనం అనేటువంటిది కూడా కనబడుతూ ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.